జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరూ కూడా శుభాభివందనాలు. How are you all? మీ అందరు బాగున్నారా? Not fever, no. ఏ విధమైన జ్వరం అలాంటివి ఏమి లేవు కదా? We are praying for you. మీ అందరి కొరకు ప్రార్థన We are చేస్తున్నాం. very happy to come to your homes with a Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకు చాలా సంతోషం. We are talking about eagle, soar high like eagle. పక్షిరాజు వలె పైకెగురు అనే ఒక అంశాన్ని మీకు బోధిస్తున్నాం. We are talking from this book, Soar High Like Eagle, my recent book. ఈ మధ్య కాలంలో నేను రాసిన పుస్తకం పక్షిరాజు వలె పైకెగురు అనే ఈ పుస్తకంలో నుండి మీకు ఉపదేశిస్తున్నాం. Isaiah 40:31. యెషయా గ్రంథం 40:31. God says, those who wait upon the Lord will renew their strength, soar high like eagles. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. I have been teaching, the qualities of eagle. పక్షిరాజు యొక్క గుణ లక్షణాలని మీతో పంచుకుంటూ వచ్చాం. Now we are teaching that the eagle is different from other birds. ఇప్పుడు బోధిస్తున్న విషయం ఏంటంటే ఈ పక్షిరాజు అనేది ఇతర పక్షుల కంటే వ్యత్యాసమైన పక్షి. You won't see an eagle always sitting on the tree, groping on the ground. భూమి మీద తిరుగుతూ గానీ లేకపోతే చిన్న చిన్న చెట్ల మీద వాలుతూ అలాగే ఎప్పుడు కూడా ఒక పక్షిరాజుని మనం చూడలేం. They are very special birds. చాలా ప్రత్యేకంగా మనకు కనబడతాయి. They are always in the high, they seek the high places. మరి ఉన్నత స్థలాలను వెతుకుంటూ అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. They have great power and vision and focus. గొప్ప గురి బలాన్ని దర్శనాన్ని కలిగి ఉండే పక్షిది. Same way God wants you to be different from other people. పిల్లరా మనందరం కూడా దేవుని పిల్లలుగా మనం ఇతర వ్యక్తుల కంటే ఒక ప్రత్యేకమైన వ్యత్యాసమైన వారిగా ఉండాలి. When you are in school, when you are in class, you should be different from your other classmates. చూడండి మీరు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కంటే కూడా ఒక వ్యత్యాసమైన స్వభావాన్ని మీరు కనపరచాలి. You are working in an office, you should be different from other colleagues. ఆఫీస్ లో మీరు పని చేస్తున్నప్పుడు మిగతా వారి కంటే ఒక వ్యత్యాసమైన మనసు మీరు కలిగి ఉండాలి. Because you are a new creation. ఎందుకంటే మీరు ఒక నూతన సృష్టిగా God ఉన్నారు. has made everything new for you. దేవుడు మీ కొరకు సమస్తాన్ని నూతనంగా Your చేశాడు. thinking has become different. చూడండి నీ ఆలోచన విధానం వ్యత్యాసంగా The ఉండాలి. word of God has changed you totally. దేవుని వాక్యం నిన్ను పూర్తిగా మార్చివేస్తుంది. Your talk will be different. నీ మాట ప్రత్యేకంగా ఉండాలి. Your interest in life will be different. జీవితంలో నీకున్న ఆసక్తి వ్యత్యాసంగా ఉండాలి. People in the world think, what shall I eat, what shall I drink, what shall I put on? You think different way. లోకంలో ఉన్న ప్రజల యొక్క ఆలోచన ఎప్పుడు ఏముంటుందో తెలుసా? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి. కానీ మీది అలా ఉండకూడదండి. And people in the world say, I am sick, I am sick, I am old, I am poor. You say a different way. లోకంలో ఉన్న మనుషులు ఎప్పుడు కూడా ఏదైనా కొంచెం బలహీనత వస్తే నాకు బాగలేదు, నేను రోగంతో ఉన్నాను, నేను బలహీనంగా ఉన్నాను, నాకు ఏమి లేదు, తినడానికి ఏమీ లేదు, నా పరిస్థితి ఏం బాగలేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నీవు వ్యత్యాసంగా ఉండాలి. I said you believe what the word says and not what the world says. నేను గతంలో కూడా చెప్పాను కదా, గుర్తుందా? మనం లోకం ఏం చెప్తుందో అది కాదు, కానీ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మనం ఉండాలి. You believe the report of the Lord, not the report of doctor. డాక్టర్లు చెప్పే రిపోర్ట్ మీద మన జీవితాలు ఆధారపడి ఉండొద్దు, కానీ దేవుని యొక్క మాట ప్రకారంగా ఉండాలి. When I was in 48 years, I went for a test. 48 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను ఆ టెస్ట్ కొరకు వెళ్ళాను. In the checkup. చెకప్ కొరకు వెళ్ళాను. And then the BP apparatus showed that I had some 110, little above, like 120 it is normal. సాధారణంగా బీపీ చెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు నార్మల్ అయితే 120, నాకు కొంచెం వ్యత్యాసంగా ఉంది, కొంచెం వేరే ఉంది. 120/80, it was 130/90. అయితే 120/80 ఉండాలి, అయితే నాకు 90/130 ఉన్నది, అంటే ఒక 10 ఎక్కువగా ఉండింది. For that doctor said you are prone to have BP, you put on a tablet. అప్పుడు డాక్టర్ అన్నాడు ఏంటంటే నీకు కొంచెం ఎక్కువ ఉంది కనుక ఇక టాబ్లెట్ పెడతాం మీకు అన్నారు. And then I didn't know about that. Then okay doctor, I said. అప్పటికి నాకు ఎక్కువ విషయాలు తెలియదు కనుక నేను సరే డాక్టర్ మీరు చెప్పినట్టే అన్నాను. Then he tested my sugar, it was 105. నా షుగర్ టెస్ట్ చేశారు,
అప్పుడు 105 ఉండింది. 105 is not a sugar today, we know that, but doctor said you had to start your tablet. అప్పుడు 105 వాస్తవానికి అది పెద్ద షుగర్ ఉన్నట్టు ఏం కాదు, కానీ డాక్టర్ నాడు నీకు షుగర్ వచ్చేసింది, టాబ్లెట్ పెట్టేస్తాను. Now the study shows up to 250 is a normal sugar. మరి ఇప్పుడున్న స్టడీ ప్రకారం అయితే 250 వరకు వచ్చినప్పటికి కూడా మరి పెద్ద సమస్య ఏమి లేదు అని చెప్తా ఉన్నారు. That time we thought 150 above is a high sugar. అప్పుడు 150 వచ్చిందంటే అమ్మో చాలా ఎక్కువ ఉందని అనుకునేవారు. But they are believing the report of the doctor, but the report of the Lord says that you are healed by His stripes. చూడండి, డాక్టర్ చెప్పే రిపోర్ట్ ను బట్టి మనం కంగారు పడి ఏదేదో చేస్తా ఉంటాం, కానీ దేవుని యొక్క వాక్యం మనకు చెప్పేది ఏమిటంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత వస్తుంది. Your thinking should change. మన ఆలోచన విధానం You మారాలంటున్నా. should think like the word of God says. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నువ్వు ఆలోచించాలని. God says, my daughter, my son, you are precious. నా కుమారుడా, నా కుమార్తె నీవెంతో విలువైన వాడు అని దేవుని వాక్యం చెప్తుంది. God says, you are my beloved son, you are my beloved daughter in whom I am well pleased. ఇదిగో నీవు నా ప్రియ కుమారుడు కుమార్తెవు, నీ యందు నేను ఆనందించుచున్నానని దేవుని God వాక్యం. says, you are loving child, you are very precious to me. నీవు నాకెంతో ప్రశస్తమైన ప్రియమైన బిడ్డవని చెప్తుంది దేవుని God వాక్యం. says, you are the apple of my eye, those who touch you are touching me. మీరు నా కనుపాప వంటి వారై ఉన్నారు గనుక మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అన్నాడు దేవుని Proverbs వాక్యం. 31:10 to all the ladies, you are precious than the ruby, says the word of God. సామెతల గ్రంథం 31:10 స్త్రీలారా మీ గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? మీరు ముత్యముల కంటే అమూల్యమైన వారు. See, gold and diamond and all rubies and all kinds of precious stones, they are very, very costly. లోకంలో ఈ రోజు మనం గమనిస్తే బంగారు గాని లేకపోతే ముత్యాలు గాని వజ్రాలు గాని చాలా విలువైన ఖరీదైనవి. You and I are valuable, we are precious. దేవుడు అంటున్నాడు నీవు నేను ప్రశస్తమైన వాళ్ళం, విలువైన వారం We అంటున్నాడు. are bought, purchased by, not by silver or gold, but by the precious blood of the Lamb of God. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం కొనబడలేదు గాని అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మనం కొనబడ్డవారు. Matthew chapter 6:25-26, you are precious than the birds of the air. మత్తయి సువార్త 6:25-26 మనం చూస్తే ఆకాశ పక్షుల కంటే మీరు విలువైన వారు. You are more valuable than those flowers, the lilies of the field. పొలములోని పుష్పముల కంటే మీరు ఎంతో విలువైన వారని దేవుని వాక్యంలో ఉంది. And you are so marvelous, even your hair is all numbered, says the word of God. దేవుని వాక్యం సెలవిస్తున్నట్టే నీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నవి, నువ్వెంతో విలువైన వ్యక్తి అని చెప్తుంది. And you are, conformed to the image of the Son. కుమారుని యొక్క స్వరూపంలోనికి నీవు ఏర్పాటు చేయబడ్డావని దేవుని వాక్యంలో ఉంది. 1:18 says you are bought from the ancestral background, not by silver or gold, but by the precious blood of the Lamb. మొదటి పేతురు పత్రిక 1:18 పితృ పారంపర్యాచారముల వలన ఉండే ఆ వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు కొనబడలేదు, మీరు అమూల్యమైన రక్తము చేత కొనబడ్డారు. Psalm 32:1 says you are blessed because your sins are forgiven. 32వ కీర్తన 1వ వచనంలో చెప్పబడిన ఏంటంటే నీ అతిక్రమములకు నీవు క్షమాపణ పొందిన వాడవు గనుక నీవు ధన్యుడవని రాయబడింది. Blessed is the man whose sin is forgiven, whose transgression is covered. ఎవని పాపములు క్షమించబడ్డాయో, ఎవని అతిక్రమములు పరిహరించబడ్డాయో వాడు ధన్యుడు అని వాక్యంలో ఉంటాడు. Everyone say I am so precious. చెప్పండి, ఈ మాటలు చెప్పండి అందరూ. నేనెంతో I ప్రశస్తమైన am వ్యక్తిని, so precious and valuable. నేనెంతో విలువైన వ్యక్తిని, విలువైన దాన్ని అని I am చెప్పాలి. loved by Almighty God. సర్వశక్తిలో దేవుని చేత నేను I am ప్రేమించబడ్డా, called by the Almighty God. సర్వశక్తిలో దేవుని చేత నేను పిలువబడ్డాను, I am anointed by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాను. God sees me as a precious child. ఒక ప్రశస్తమైన బిడ్డగా నన్ను దేవుడు చూస్తున్నాడని. How many are happy? ఎంతమంది మాటలు వింటున్నారు, Raise your hand సంతోషంగా and ఉన్నారు? thank God. చేతులపైకి ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. Everybody who is in the room. పిల్లరా, ఆయా గదిలో మీరు Everybody ఉంటున్నప్పుడు, who is in the house. హౌస్ లో ఇంట్లో ఉంటున్నప్పుడు, Everybody listening in the car. కార్ లో ఉండి వింటున్న వాళ్ళు Everybody కావచ్చు, listening in radio. రేడియోలో వింటున్న వాళ్ళు Those కానీ, who are in TV. టీవీలో చూస్తున్న వాళ్ళు కానీ, I want you to declare this powerful word of God. పిల్లరా, శక్తివంతమైన వాక్య భాగాలను మీరు నోటితో పలకాలని కోరుతున్నాను. God says you have great power. నీ గొప్ప శక్తి గల వాడమని వాక్యం Acts చెప్తుంది. 1:8. అపోస్తల కార్యగ్రంథం When the Holy Spirit comes upon you, you receive great power. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. Then you become witness in Jerusalem, Judea, Samaria, ends of the earth. అప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. 1 John 2:20 says that you are anointed by the Holy Spirit. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో నీవు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివండి. You are sealed and guaranteed for the day of redemption. విమోచన దినం కొరకు నీవు ప్రతిష్ఠించ
రక్షించబడినావు, నువ్వు ముద్రించబడి ఉన్నావు. Luke chapter 10:19, the word of God says, you believe the word, not the world. చూడండి 10వ అధ్యాయం లూకా సువార్త 19వ వచనంలో నీవు అధికారం కలిగిన వాడు, ఎందుకంటే లోకంలో ఉన్న వాటిని నువ్వు నమ్మట్లేదు, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావు. Yes, you have authority. నీవు అధికారం కలిగిన వ్యక్తివి. Your legs has authority. You can trample on serpent, scorpion, powers of the enemy. పాములను భుజంగములను శత్రువు యొక్క బలమంతటిని తొక్కడానికి కొరకైన అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. Ayo, if you see a scorpion, ayo, you'll run away. ఒకవేళ చిన్న తేలు చూస్తామో అని పారిపోవద్దు. You see a cockroach, you run away. ఆ చిన్న బొద్దింకను చూస్తే పారిపోతారు You కొంతమంది. see a snake, you run away. పామును చూస్తే అమ్మో అని భయపడి But పారిపోతారు. Jesus has given you authority. అది యేసు ప్రభు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. Authority over sickness. రోగం మీద అధికారం ఇచ్చాడు. Authority over demons. దయ్యముల మీద అధికారం Authority ఇచ్చాడు. over every evil power. ప్రతి దుష్ట శక్తుల మీద అధికారం Your ఇచ్చాడు. hands are నీ empowered. చేతులు శక్తితో Your నింపబడ్డాయి. hand has power. నీ చేతుల్లో శక్తి When ఉంది. you lay hand the sick, they'll be healed. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు బాగుపడతారు. And you have authority to bind and to loose. బంధించడానికి విడిపించడానికి కొరకైన అధికారం నీకు You ఉంది. can cast out demons in my name, he says. యేసు ప్రభు అన్నాడు, నా నామం పేరిట మీరు దయ్యాలు I వెళ్ళగొడతారు. have seen in my many meetings. అనేకమైన మా మీటింగ్లలో మేము When I చూసాం. went to Warangal in Telangana Baptist Church, మధ్యకాలంలో వరంగల్లో బాప్టిస్ట్ చర్చ్ లో నేను వాక్యం చెప్పడానికి I have వెళ్ళినప్పుడు seen the entire choir falling down under the power of the Holy Spirit. కోయర్ పాటలు పాడుతున్న వారందరూ కూడా దేవుని యొక్క అభిషేకం చేత మరి ఆ విధంగా క్రింద పడిపోయి దేవుని యొక్క ఆత్మను I పొందుకున్నారు. have seen demons fleeing from them. వారిలో అనేక మందిలో ఉన్న దయ్యాలు పారిపోయినాయి. This is not just speaking, but it's happening through you. పిల్లరా, ఇది మాటలతో జరిగేది కాదు, దేవుని యొక్క శక్తితో కార్యాలు జరిగిస్తున్నా అది మీ ద్వారా కూడా జరుగుతాయి. Your head has power, you know. నీ తల అధికారం కలిగింది You తెలుసా? know, you are anointed with oil. నూనెతో నువ్వు అభిషేకించబడి ఉన్నావు. From head to foot, you are a power అంటే station. తల నుండి అరికాల వరకు శక్తి కేంద్రం నీవు అంతా కూడా. You are anointed with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నీవు అభిషేకించబడిన వాడు. God has anointed you with the oil of gladness. చూడండి, ఆనంద తైలము చేత నిన్ను అభిషేకించాడు. Your eyes have power. నీ కళ్ళు శక్తి కలిగినవి. Maybe a look, sickness can go. చూడండి, నీ చూపు ద్వారా దేవుని యొక్క కార్యం జరుగుతుంది, రోగం బాగుపడుతుంది. Maybe just a look, demons will flee. కొన్నిసార్లు దయ్యాన్ని అలాగా కళ్ళుతో చూసినప్పుడు ఆ దయ్యం As పారిపోతుంది. in Reinhard Bonnke, you know, he slided down the car window and gave a look to that beggar. He had so much of a big lump. మరి ఒక సాక్ష్యం నేను విన్నాను. రేనాడ్ బాంకే గారు ఆయన మరి కారు అద్దం కిందికి దించి ఒక భిక్షగాడు అలాగ వెళ్తున్నప్పుడు అతని కారు దగ్గర ఉండి కణితి కలిగిన ఆ వ్యక్తిని అలాగ చూసినప్పుడు ఏం ప్రార్థించకుండానే ఆ చూపుకే స్వస్థత పొంది అతని అవును, ఏం కంటిపోయి. చెప్పలేదు, ఏం ప్రార్థన చేయలేదు. He just looked and it went off. చూడండి, ఏ విధమైన ప్రార్థన చేయకుండా చేయి పెట్టకుండానే దేవుని యొక్క శక్తి ఆయన కళ్ళలో నుంచి అది పనిచేసి అతనికి స్వస్థత వచ్చింది. There is anointing in your look. నేను చెప్తున్నది ఏంటంటే అభిషేకం కలిగిన ఒక వ్యక్తి చూపులో గొప్ప శక్తి. There is anointing in your shadow. నీ నీడలో అభిషేకం. A shadow never disappears. చూడండి, నీడ ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టిపోదు కదా. In the night, maybe when you sleep, it is not there. ఆ పడుకున్నప్పుడు మాత్రమే అది ఉండదు నీకు. A shadow is like a companion to you. చూడండి, నీ నీడ ఎప్పుడు నిన్ను వీడనిదిగా ఉంటుంది. And when sick were placed on the street, Peter walked, his shadow fell on the sick and were healed. పిల్లలు, ఈ మాట తెలుసా? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, పేతురు మరి నడుస్తున్నప్పుడు అతని నీడ రోగుల మీద, అంటే ఆయన రోడ్డు ప్రక్కన ఉన్న రోగులైన వారందరూ కూడా ఆయన నీడ పడి బాగుపడ్డారు. Even there anointing in the shadow. అంటే పిల్లరా, ఆ నీళ్ళలో కూడా అభిషేకం ఉందని. Even there's anointing in your smile. నీ యొక్క చిరునవ్వులో అభిషేకం ఉంటుంది. Anointing in your word you speak. నీవు మాట్లాడే మాటలో అభిషేకం ఉంటుంది. Your mouth has power. నీ నోటిలో శక్తి ఉంది. Life and death is in the power of your tongue. జీవం మరణం నీ నాలుక వశంలో ఉంది. What you speak will happen to you. నువ్వు ఏది మాట్లాడతావో అది నీకు జరుగుతుంది. You know what? There is great power in the word of God. దేవుని వాక్యంలో మహా గొప్ప శక్తి ఉంది తెలుసా? You have to speak that word and get healing. చూడండి, ఆ మాటను నువ్వు పలికి నీ స్వస్థత పొందుకోవాలి. You have to speak that word and get deliverance. చూడండి, ఆ యొక్క మాటను నువ్వు పలికి నువ్వు విడుదల పొందుకోవాలి. You have to speak that word and you should get victory in your life. ఆ మాటను నువ్వు పలుకుట ద్వారా నీ జీవితంలో గొప్ప విజయాన్ని నువ్వు పొందుకోవాలి. I am writing the word in the book. 20 books I have written. ఇప్పటికే 20 పుస్తకాలు నేను రాశాను. మరి అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. I am studying the word. I am speaking the word. I am memorizing the word. దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తున్నాను. అది పుస్తకాల ద్వారా ప్రజలకు అందిస్తున్నాను. When I am discouraged or sick or feel very low, I speak the powerful word. నిరుత్సాహంలో ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, శరీరం కొంచెం కృంగినట్టుగా అనిపించినప్పుడు దేవుని యొక్క శక్తి గల వాక్కును నోటితో నేను పలుకుతూ ఉంటాను. That will bring victory in their life. అది మీ జీవితంలోనికి స్వస్థతను Those కలుగజేస్తుంది. who wait upon the Lord will renew their strength and fly and soar like eagles. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. Remember you are an eagle. నీవు పక్షిరాజు అని గుర్తించుకో. Remember you have power. నీవు శక్తి కలిగిన వారు. Remember your focus should be నీ right. గురి సరిగ్గా ఉండాలని గుర్తించుకో.
Remember, your vision should be నీ right. చూపు సరిగా, దర్శనం సరిగా ఉండాలని గుర్తుపెట్టుకో. Remember, you are different from the people of the world. లోకంలోని ఇతర ప్రజల కంటే ఒక వ్యత్యాసంగా నీ ఉండాలి. Remember, you are bought and purchased and called and anointed by Almighty నువ్వు God. సర్వశక్తి గల దేవుని చేత కొనబడిన వాడు, విలువ పెట్టి కొనబడిన వాడు, అభిషేకించబడిన వాడు, దేవుని చేత ఆత్మ చేత ముద్రించబడిన వాడు. Peter chapter 2:9 says, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, you are a chosen నువ్వు generation. ఏర్పరచబడిన You వంశం, are a royal priesthood. రాజులేని యాజక You are a సమూహం, holy nation. పరిశుద్ధ You జనాంగం, are set apart people. ప్రత్యేకించబడిన ప్రజలు, You belong to God. దేవుని సొత్తైన You వారు, are brought out of darkness into marvelous light. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు. Psalm 40 verse 1. 40వ కీర్తన మొదటి వచనంలో David says, దావీదు అంటాడు I కదా, have waited patiently on the Lord. యెహోవా కొరకు నేను సహనంతో He కనిపెట్టుకుంటుని, heard me. He inclined his ears to me. ఆయన నా చెవి యొగ్గి నా ప్రార్థనను ఆయన అంగీకరించెను Oh, అంటే. I was in a miry clay and I was in a bottomless pit, but God removed me, pulled me out there. ఊబిలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడని రాయబడింది. And he has fixed my feet upon Christ the ఆయన Lord. క్రీస్తు అనే బండ మీద నన్ను నిలువబెట్టాడని And he put a రాయబడింది. new song in my నా mouth. నోటిలో క్రొత్త పాట There is పెట్టాడని new song in your నీ mouth. నోటిలో క్రొత్త పాట దేవుడు There is new పెడుతున్నాడు. power in your mouth. నూతన శక్తి నీకు ఇస్తున్నాడు Life ఆయన. and death is in the power. జీవ మరణం నీ నోటిలో He has ఉంది. put a new song. కొత్త పాట నీ He నోటిలో has put new వేయబడింది. laughter. నూతన నవ్వు నీకు He has put ఇచ్చాడు. new prophecy. నూతన ప్రవచనం నీకు ఇచ్చాడు. Come on, prophesy to the dry bones. ప్రవచించండి ఎండిన ఎముకలకి, Prophesy to your నీ body. దేహానికి ప్రవచించు, Prophesy to the dry bones. నీ ఎండిన ఎముకలకు ప్రవచించు. Oh, you are so much power. నీవు గొప్ప శక్తి కలిగిన వ్యక్తివి. How many of you experience that power? మీరు అలాంటి మహత్తరమైన శక్తిని మీలో అనేక మంది అనుభవిస్తున్నారు. Just ఎంతమంది raise your అనుభవిస్తున్నారు? hand. చేయి పైకెత్తండి Those ఒకసారి. who are sick, రోగముతో ఉన్నవారు keep your hand on the chest మీ ఛాతి మీద, గుండె మీద చేయి and పెట్టుకోనండి. pray, I want healing, Lord. ప్రభువా నాకు స్వస్థత కావాలని అడగండి. I want healing. స్వస్థత కావాలని I want అడగండి. healing by your మీరు stripes. పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత Jordan, కావాలని. you are healed in the name of Jesus. యేసు నామములో జోడానికి స్వస్థత Vince, కలుగుతుంది. you are healed in the name of Jesus. ఇందు యేసు నామములో మీకు స్వస్థత Kiran, కలుగుతుంది. you are healed in the name of Jesus. యేసు నామములో మీకు స్వస్థత కలుగుతుంది. Everybody who is praying, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి right now I speak healing upon them. ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాను. By the stripes of Jesus. యేసు పొందిన దెబ్బల ద్వారా Oh God, let them heal. వారికి స్వస్థత కలుగును. Yeah, Jehovah Rapha, యెహోవా రాఫా, send your word and నీ heal the వాక్కు Lord. పంపించి వారిని బాగు చేయి తండ్రి. Yes, Lord, you are taken our diseases. మా రోగమును నువ్వు తీసుకున్నావు. You are carried our diseases. ప్రభువా మా రోగములన్నిటిని You నువ్వు are taken భరించావు. 39 whippings, Lord, 39 కొరడా దెబ్బలు నువ్వు so తిన్నావు. that we are healed by your stripes. మీరు పొందిన దెబ్బల ద్వారా మేము స్వస్థత Thank you పొందుతున్నాం. that you are healing and touching everybody, Lord. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరుస్తున్నందుకు మీకు Thank వందనాలు. you that you are giving them new strength, O నూతన Lord. బలాన్ని నువ్వు ఇస్తున్నందుకు Give them వందనాలు new ప్రభువా. strength like the eagle, O God. రాజు వలె నూతన బలాన్ని మీకు ఇస్తున్నందుకు వందనాలు. Thank you for the powerful word you have spoken to them, Lord. శక్తిగల వాక్కు వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు. Let them be revived and restored. వారు పునరుద్ధరించబడుదురు గాక, In ఉజ్జీవింపబడుదురు Jesus' గాక. name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Those ఆమేన్. who believe, lift your hand and receive your healing. నమ్మిన వారందరూ కూడా స్వస్థత పొందుకోండి. చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. దేవుడిచ్చిన స్వస్థతను బట్టి ఆయన ఆరాధించండి. Receive your power. ఈ శక్తిని పొందుకోనండి మీరు ఇప్పుడే. Clap your hand and praise గట్టిగా God. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. God హల్లెలూయా. bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Tell us how many, when you got healing, you take your phone and call మీలో us. చాలా మంది స్వస్థత పొందుకున్నారు కనుక స్వస్థత పొందిన వారు మీరు ఫోన్ కాల్ చేసి దేవుడు మిమ్మల్ని ఎలాగ ముట్టాడో బాగు చేశాడు సాక్ష్యం చెప్పండి. Yeah, when you give the testimony, you bring glory to God. పిల్లలు మీరు సాక్ష్యం చెప్పినప్పుడు దేవునికి మీరు మహిమ తెచ్చేవారుగా ఉంటారు. Go to YouTube, Teresa Paul, you type and subscribe. అనేకమైన సందేశాలు మీరు ఇంకా వినడానికి కొరకు తెరిస పాలని యూట్యూబ్ ని మీరు వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి, అవి మీకు అందించబడతాయి. Don't forget to buy this book, Soar High Like Eagle, gift it to your friends. శక్తివంతమైన ఈ పుస్తకంలోని అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి కొరకు పక్షిరాజు వాళ్ళ పైకి అనే పుస్తకాన్ని మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరు కూడా తీసుకోండి, మీ స్నేహితులకు బహుమానంగా This ఇవ్వండి. message is continued. Keep watching next time, same channel, same time. వచ్చే వారం ఇదే సమయంలో ఇదే ఛానల్లో మరి తప్పనిసరిగా ఈ వాక్యాన్ని వినండి, ఎందుకంటే దీని యొక్క కంటిన్యూవేషన్, దీని కొనసాగింపు మీరు వింటారు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా.
వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను,
ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1 దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన